ఈ రోజు మీ అందరి గురించి మంచి లడ్డుల రెసిపీ పట్టుకొని వచ్చిన ఇట్లాంటి లడ్డూలు కాదు, కోకోనట్ రవ్వ లడ్డు. ఏంది రావా లడ్డువా? నీ ఎవ రవ్వ పోవా కాదు, రవ్వ లడ్డు. సర్లే గానీ మీకు ఒక్క నిమిషంలో నేర్పిస్తాను. నేను చాలా సింపుల్ గా చెప్తా. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి కనుక ట్రై చేయండి, ఇచ్చిపోకుండా మంచిగా వస్తాయి. ఇట్లాంటి కంటైనర్ లో పెట్టిరంటే నెల రోజులు మంచిగా దాస పెట్టుకొని తినొచ్చు. చలో గట్టి చెప్తా, మంచిగా నూరి. ఒక పాన్ లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని అది కొంచెం వేడి కాగానే 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొత్తగా వంట చేసేటోళ్ళు కిస్మిస్ ఏంది ఇట్లా ఉబ్బుతున్నాయి వెళ్తాయని భయపడకూరి, ఏం కాదు. అవి ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే పాన్ లో 1 కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా వేగనిచ్చుకోండి. అది కొంచెం మంచిగా వేగగానే సగం కప్పు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్ లో మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోండి. అది వేగగానే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. ఇగో రవ్వ ఇట్లా వేగుతనే మంచిగా ఎక్కువ రోజులు ఉంటే, లేకపోతే జల్దీ ఖరాబ్ అవుతుంది. అది వేడి మీద ఉన్నప్పుడు ఇంకో పాన్ లో 1 కప్పు చక్కెర, కొన్ని నీళ్లు పోసుకొని చక్కెర మొత్తం కరగొట్టుకోండి. అరే పాలు పోసుకోవచ్చా? చెప్పేది విను ఫస్ట్. వెనకటికి నీళ్ళంటోడే రైతు బజార్ కి పోయి సిమెంట్ బస్తా కావాలని అడిగిందంట. సర్లే కానీ చక్కెర పాకం ఇంకా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 2 అందులో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో ఇట్లా కలుపుతుంటే మొత్తం ఇట్లా దగ్గరకు అయిపోతుంది. గ్యాస్ బంద్ చేసుకోండి. కొంచెం చల్లారగానే వేడిగున్నప్పుడే చేతులతో చేతపడేయాలి. అంటే చేతులకు నెయ్యి లేదా నీళ్లు పెట్టుకొని లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేయండి. ఒకవేళ ఎక్కువ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. నెయ్యి గానీ కొన్ని నీళ్లు జీలకరించుకొని మళ్ళీ లడ్డూలు కట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్ లో మిగతా లడ్డూలన్నీ కూడా చేసుకొని తినేయండి. సింపుల్ ఉంది అనిపిస్తే లైక్ అయితే కొట్టుకోవాలి కదా.